సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత నాగరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు సీసీ ఫుటేజ్ మాయంపై సిట్ కీలక సమాచారం రాబట్టింది. సీసీ ఫుటేజ్ మాయం, సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసంతో ఉన్నతాధికారుల ప్రమేయంపై సిట్ ఫోకస్ పెట్టింది. కృష్ణలంక పిఎస్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పరిసర ప్రాంతాలు, సిపి ఆఫీస్, కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు సిట్ గుర్తించింది. సీసీ ఫుటేజ్ మాయంలో టెక్నికల్ ఇష్యూ లోపంగా సీఐ నాగరాజు సిట్కు సమాధానమిచ్చారు. కేసులో ఎక్కడా దొరకకుండా ఆధారాలు, సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సీఐ నాగరాజు స్టేట్మెంట్ కీలకంగా మారింది. అలాగే సీఐ నాగరాజు, పోలీసు ఉన్నతాధికారుల కాల్ డేటాపై సిట్ ఆరా తీస్తోంది. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత నాగరాజును మజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్ సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు విచారణ అనేది ఇవాళ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. మొత్తం 10 గంటల పాటు కూడా నాగరాజుని అటు సిట్ అధికారులు విచారించారు. పూర్తి స్థాయిలో ఈ సాయికృష్ణని ఎవరి ఆదేశాలతో తీసుకొచ్చారనే అంశాలతో పాటు ఆ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత సాయికృష్ణ ఏమయ్యాడు, ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజుపై హత్య కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఆయన్ని హత్య చేస్తే కనుక ఆ మృతదేహాన్ని ఏం చేశారనే అంశం మీద ప్రధానంగా విచారణ కొనసాగినట్టుకైతే ఈ 10 గంటలలో విచారణలో పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుకైతే మనకు తెలుస్తుంది. మొత్తం విచారణలో కూడా ఎక్కడ సిఐ నాగరాజు పూర్తిగా పోలీసులకు సహకరించినట్టుకైతే చేయలేదన్నట్టయితే మనకు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణ కూడా పూర్తిగా అయిన నేపథ్యంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సిఐ నాగరాజు నుంచి. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయినట్టుగైతే మనకు సమాచారం కూడా అందుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి సిఐ నాగరాజుని విజయవాడలో ఉన్నటువంటి సివిల్ కోర్టు ప్రాంగణానికి కూడా తీసుకురాబోతున్నారు. నిన్న ఆయన అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలించే క్రమంలో పెద్ద ఎత్తున మద్దతుదారులు కొంత వాహనాన్ని వెళ్లనివ్వకుండా ఆందోళన చేసి వాహనాన్ని అడ్డుకున్న పరిస్థితుల నేపథ్యంలో అదేవిధంగా సిట్ కార్యాలయం దగ్గర కూడా ఇదే విధమైన పరిస్థితి నిన్న ఏర్పడింది. ఆయన్ని విచారణకు తీసుకొచ్చిన తర్వాత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇవాళ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా ఇదే విధంగా మద్దతుదారులు వస్తారన్న ఆలోచనల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చడానికి కూడా వచ్చే సమయంలో కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదని ఇక్కడ కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా 3 రోజుల హైడ్రామా తర్వాత సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారించారు. నిన్న ఐజీ రవిప్రకాష్ కొద్దిసేపు విచారించారు. ప్రధానంగా సీసీటీవీ మిస్సింగ్ అనేది అది మాయం చేశారన్న దాని మీద ఎటువంటి కారణాలతో అది లేకుండా పోయింది, ఉద్దేశపూర్వకంగా చేశారనే దాని మీద టెక్నికల్ రీజన్స్తో అది సీసీటీవీ ఫుటేజ్ అనేది పోయినట్టుగా చెప్పినట్టుగైతే మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్టు కీలకంగా మారబోతోంది. అందులో నాగరాజును అరెస్ట్ చేయడానికి సంబంధించి ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో, ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణలో గుర్తించారో అంశాలన్నింటినీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరుస్తారు. కాబట్టి ఆ తర్వాత ఆయన్ని జడ్జి ముందు హాజరుపరుస్తారు. అనంతరం రిమాండ్ రిపోర్టు కూడా కీలకంగా మారింది. మొత్తంగా 10 గంటల పాటు పోలీసు విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం సిఐ నాగరాజుని విజయవాడ కోర్టులో హాజరుపరచడానికి అయితే ప్రస్తుతం పోలీసులు కొద్దిసేపట్లో తీసుకురాబోతా ఉన్నారు. కోర్టు దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. శ్రీకాంత్, అయితే సిఐ నాగరాజుతో పాటు కృష్ణలంకలో మిగతా సిబ్బంది పాత్ర ఏంటి? వారిని కూడా విచారించి స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా, వారిని కూడా ఎటువంటి చర్యలు ఉంటాయి వారిపై? అంటే ఖచ్చితంగా సంతోష్, ఈ కేసులో మొత్తం వ్యవహారం అంతా కూడా కృష్ణలంక సిఐ నాగరాజు చుట్టూనే తిరుగుతూ ఉంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా ఫిర్యాదులో నేరుగా
సిఐ నాగరాజే ఇదంతా చేశారని కూడా ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన మీద మాత్రమే ప్రస్తుతం హత్య కేసు నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల విచారణ, సిట్ అధికారుల విచారణలో కొన్ని అటు టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి ఇటు కృష్ణలంక పోలీసుల నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కాల్ డేటాని క్రోడీకరిస్తూ ఉన్నారు. స్వర్గపురిలో సిబ్బంది నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు అటు స్వర్గపురి వెళ్లే దారిలో కానీ పోలీస్ స్టేషన్కి సమీప ప్రాంతాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ సాయికృష్ణ హత్యకు సంబంధించి ఆధారాలు గుర్తిస్తే కనుక అది ఒక సిఐ నాగరాజుతోనే ఆ పని మొత్తం సాధ్యం కాదు అనేది సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ అయినప్పటి నుంచి కూడా ఆ సాయికృష్ణ కుటుంబ సభ్యులు మరికొంతమంది పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒక ఆరుగురి మీద ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు సిఐ నాగరాజుతో కలిసే ఇదంతా చేశారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాసెస్ మొత్తంలో ఏమైనా ప్రిలిమినరీ ఆధారాలు సిఐ నాగరాజుతో పాటు మిగతా సిబ్బంది మీద కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ పేర్లను కూడా నిందితులుగా యాడ్ చేస్తారు. అయితే తొలుత సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఉన్నటువంటి అంశాలు బట్టి గుర్తించిన అంశాలు వేరే వ్యక్తుల పాత్రను గుర్తించిన తర్వాత వాళ్ళ పేర్లని అదనపు అంటే మెమోల రూపంలో వాళ్ళని అదనంగా నిందితులుగా చేరుస్తూ కూడా మరొకసారి మెమోలు కోర్టులో వాటన్నిటిని కూడా దాఖలు చేస్తారు. మొదట సిఐ నాగరాజ్ అరెస్ట్ అనేది కీలకంగా మారింది కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో వచ్చే అంశాల ఆధారంగా మరికొంతమంది నిందితుల పాత్ర కూడా బయటపడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్లు, సిఐ నాగరాజ్ చెప్పిన సమాధానాలు వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని అదనపు నిందితుల పాత్ర ఉంటే వాళ్ళని కూడా నిందితులుగా చేర్చే అవకాశాలు నాగరాజ్ అరెస్ట్ తర్వాత ఉండే అవకాశాలు ఉన్నట్టు కదా మనకు తెలుస్తుంది.